నెల్లూరు వెంకటేశ్వరపురం బ్రిడ్జిపై రంధ్రం పడింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న గుంత పెద్దదై భారీ రంధ్రం పడిపోయింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఆ బ్రిడ్జిపై వాహనాలు రాకుండా బారికేడ్లు పెట్టేశారు. దీంతో కోవూరు, ఆత్మకూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం భారీ వాహనాలు వెళ్లే ఈ బ్రిడ్జిపై గతంలోనూ ఇలాగే గోతులు పడ్డాయి. అప్పట్లో కొద్ది రోజులు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మరమ్మతులు పనులు చేశారు. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ అదే ప్లేస్ లో రంధ్రం పడడంతో అధికారులు ఆలోచనలు పడ్డారు. బ్రిడ్జిపై ఇలా భారీ గొయ్యి ఏర్పడంతో ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ బ్రిడ్జిపై మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. కనీసం నెల నుంచి 2 నెలల సమయం అయినా మరమ్మతు పనులకు పడుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో 2 రోజుల్లో నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. రొట్టెల పండుగ కోసం నెల్లూరు జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వాహనాల్లో వస్తూ ఉంటారు. ఆత్మకూరు సంఘం నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ బ్రిడ్జి నుంచి నెల్లూరు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇలా బ్రిడ్జిపై గొయ్యి ఏర్పడడం, బ్రిడ్జి మూసివేయడంతో జనానికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ, పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స. లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముత్యాలపాలెం, నెల్లూరు.